Hello everyone, welcome to my channel. This is my first long video. ఈ వీడియో వచ్చేసి ఒక ట్రావెల్ వ్లాగ్. మేము స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాము. మేము వచ్చేసి యాదగిరిగుట్ట నుంచి స్టార్ట్ అయ్యాము. యాదగిరిగుట్ట టెంపుల్ నుంచి స్వర్ణగిరి వచ్చేసి 20 కిలోమీటర్స్ ఉంటుంది. మేము ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. టైం వచ్చేసి 5 PM అలా అవుతుంది. సో నైట్ వ్యూ అనేది బాగుంటుంది కదా టెంపుల్లో. మేము కూడా చాలా వీడియోస్ అండ్ ఫొటోస్ చూసాము. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాము నైట్ టైం వెళ్ళాలని. యాక్చువల్గా మేము డే టైం కూడా విజిట్ చేసాము లాస్ట్ ఇయర్ మార్చ్లో. ఈసారి మా పేరెంట్స్ వచ్చారు, సో వాళ్ళకి చూపిద్దామని తీసుకెళ్తున్నాము. ఈ వీడియోలో నేను టెంపుల్కి సంబంధించిన చిన్న చిన్న డీటెయిల్స్ అనేవి చెప్తాను. ఈ టెంపుల్ హైదరాబాద్కి 48 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. వరంగల్ నుంచి వచ్చే వాళ్ళకైతే 103 కిలోమీటర్స్ అండ్ యాదగిరిగుట్ట నుంచి అయితే 20 కిలోమీటర్స్, మనకి భువనగిరి బస్ స్టాండ్ నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ టెంపుల్ హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళే హైవేలో ఉంటుంది. ఈ టెంపుల్కి ప్రాణప్రతిష్ఠ చేసి మార్చ్ 6, 2024న ఓపెన్ చేశారు. ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయడానికి టోటల్ 7 years ఆఫ్ టైం పట్టిందంట. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM to 2 PM, ఈవినింగ్ 4 PM to 9 PM. నాకు తెలిసినంత వరకు ఈ టెంపుల్కి ఆర్టీసీ బస్సెస్ అనేవి అవైలబుల్ లేవు. సో ఒకసారి క్లియర్గా తెలుసుకొని మీ ట్రిప్ అనేది ప్లాన్ చేసుకోండి. హైవే అవ్వడం వల్ల ఫుడ్ కోర్ట్స్ అండ్ రెస్టారెంట్స్ అనేవి చాలా అవైలబుల్గా ఉన్నాయి. స్టే చేద్దాం అనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా ప్లాన్ చేసుకొని రావచ్చు. 2 మేజర్ టెంపుల్స్ అనేవి చాలా తక్కువ డిస్టెన్స్లో లొకేట్ అయి ఉండడం వల్ల విజిటర్స్ కూడా హ్యాపీగా 2 ప్లేసెస్ని 1 డేలో విజిట్ చేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో ప్లాన్ చేసుకుంటే మీకు క్రౌడ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో మీరు పీస్ఫుల్గా దర్శనం అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే ఇదొక బెస్ట్ షార్ట్ ట్రిప్ అవుతుంది. అలా దూరంగా కనిపిస్తుంది కదా, అదే భువనగిరి ఫోర్ట్. మేమైతే ఎప్పుడూ వెళ్ళలేదు, ఎప్పుడు ఇలా దూరం నుంచి చూడడమే. సో ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ఫోర్ట్ మీదకి ట్రెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. స్టెప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మనం టెంపుల్ దగ్గరికి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా. ఆల్మోస్ట్ 9 months నుంచి అనుకుంటున్నాము ఈవినింగ్ టైం టెంపుల్ విజిట్ చేద్దామని. ఇప్పటికి కుదిరింది. సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము. ఆల్మోస్ట్ 2 అలా అయింది. సో టైమింగ్స్ అనేవి తెలుసుకోకుండా వెళ్ళాము. ఆఫ్టర్నూన్ ఏంటంటే 2 తర్వాత దర్శనాలకి బ్రేక్ ఇస్తారు. ఆల్మోస్ట్ 1.5 hour బయట వెయిట్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా మాదే మిస్టేక్, తెలుసుకొని వెళ్ళి ఉండాల్సింది. ఈసారి ఎలా జరుగుతుందో చూడాలి. సో మెయిన్ రోడ్ నుంచి టెంపుల్ వచ్చేసి ఆల్మోస్ట్ 1.5 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. మీరు మీ పర్సనల్ వెహికల్లో వచ్చుంటే డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు. బస్సెస్ అలా వచ్చుంటే మాత్రం లోపలికి వెళ్ళడానికి ఆటోస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. కొంతమంది అయితే వాక్ చేసుకుంటూ కూడా వెళ్తున్నారు. మేము మా పర్సనల్ వెహికల్లో వచ్చాము కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాము. మీకు లోపల పార్కింగ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. లైట్ అరేంజ్మెంట్స్ అనేవి చాలా బాగా చేశారు. యాక్చువల్గా మేము ముక్కోటి ఏకాదశి అయిపోయిన ఒక 1 week తర్వాత వచ్చాము. ఈ డెకరేషన్స్ అన్నీ కూడా ముక్కోటి ఏకాదశి కోసం చేసిన అరేంజ్మెంట్స్. సో మా లక్ ఏంటంటే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడానికి మాకు ఛాన్స్ దొరికింది. వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నేనైతే మీకు ఈవినింగ్ టైమ్స్లోనే రమ్మని సజెస్ట్ చేస్తాను. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు పార్కింగ్ అనేది మెయిన్ ఎంట్రన్స్ వరకు ఎలో చేశారు. ఈసారి ఏంటంటే రష్ ఎక్కువ ఉండడం వల్ల పార్కింగ్ అనేది ముందే డైవర్ట్ చేశారు. టెంపుల్ వరకు వెహికల్ని తీసుకెళ్ళనివ్వట్లేదు. సంక్రాంతి హాలిడేస్ అవ్వడం వల్ల క్రౌడ్ చాలా ఎక్కువగా ఉన్నారు. చూస్తున్నారు కదా ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయో. సో యాదాద్రి టెంపుల్ని విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వర్ణగిరి టెంపుల్ని కూడా విజిట్ చేయడానికి వస్తున్నారు. అందుకే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ఒక పెద్ద ఓపెన్ స్పేస్ని అలాట్ చేశారు పార్కింగ్ కోసం. అన్ని వెహికల్స్ని అటు సైడ్ డైవర్ట్ చేస్తున్నారు. అక్కడ సైన్ బోర్డ్స్ని కూడా మెన్షన్ చేశారు వే టు పార్కింగ్ అని. ఇక్కడ పార్కింగ్ ఫీ అనేది ఉంటుంది. పర్ వెహికల్ 50 రూపీస్ని ఛార్జ్ చేస్తారు. ఇక్కడ స్టార్టింగ్లోనే ఒక లేడీ నిలబడి పార్కింగ్ ఫీ కలెక్ట్ చేస్తున్నారు. పార్కింగ్ ఫీ పే చేశాక మేము మా వెహికల్ని పార్క్ చేసేసి దర్శనానికి స్టార్ట్ అయిపోయామన్నమాట. పార్కింగ్ లాట్ నుంచి ఆల్మోస్ట్ 5 minutes వాక్ చేయాల్సి వచ్చింది మాకు టెంపుల్కి ఎంటర్ అవ్వడానికి. కనీసం వెళ్ళే వేలో లైట్స్ కూడా అరేంజ్ చేయలేదు. చాలామంది అలానే నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా కొంచెంసేపు వాక్ చేశాక మనం టెంపుల్లోకి ఎంటర్ అవుతాము. మెయిన్ ఎంట్రన్స్ నుంచి కాకుండా మనం సైడ్ నుంచి ఎంటర్ అవుతున్నాము. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే తిరుమలలో టెంపుల్ చూసిన ఫీలింగ్ వచ్చింది. ఈ టెంపుల్ని యాదాద్రి తిరుమల అని కూడా అంటారు. ఎంటర్ అవ్వగానే పెద్ద పెద్ద బ్యారికేడ్స్ తోటి లైన్స్ కనిపిస్తున్నాయి. ఇవి సర్వదర్శనం కోసం అరేంజ్ చేసిన లైన్స్ అంట. అంటే ఫ్రీ దర్శనంలో వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ లైన్స్లో నిలబడి వెళ్ళొచ్చు.
ఆ లైన్స్లో నిలబడితే ఎప్పటికి వెళ్తామోనని మేము సర్వదర్శనంలో వెళ్ళలేదు. మనకి ఎంటర్ అవ్వగానే స్వామివారి పాదాలు కనిపిస్తాయి. స్వామివారి పాదాలను దర్శించుకొని మనం మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళొచ్చు. స్టెప్స్కి 2 వైపులా ద్వారపాలకుల్ని ఉంచారు. మేము కూడా స్వామివారి పాదాలను దర్శించుకొని వైకుంఠ ద్వార మార్గంలో పైకి వెళ్తున్నాము. ఈ స్టెప్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 108 స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి కూడా రావచ్చట. ఈ స్టెప్స్కి పక్కన 10 మండపాలను అరేంజ్ చేశారు. అవి స్వామివారి దశావతారాలంట. నాకు తెలియక నేను అది షూట్ చేయలేదు. మీరు వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా చూడండి. పక్కన కూడా గ్రీనరీ అదంతా బాగా అరేంజ్ చేశారు. అన్ని స్టెప్స్ ఎక్కుతున్న ఫీలింగే రాలేదు. ఆడుతూ పాడుతూ చాలా బాగా ఎక్కేయచ్చు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. మాకైతే స్టెప్స్ ఎక్కిన ఫీలింగే రాలేదు. ఇవే నేను చెప్పిన అవతారాలు, స్వామివారి దశావతారాలు. ఇది నరసింహస్వామి అవతారం. మీరు మాత్రం తప్పకుండా చూడండి. అలా పైకొచ్చి చూసేసరికి క్రౌడ్ మాత్రం చాలామంది ఉన్నారు. సో మేము ఏం చేసామంటే 200 రూపీస్ టికెట్ తీసుకున్నాము. పర్ పర్సన్ 200 రూపీస్. దర్శనంతో పాటు మనకు లడ్డూస్ కూడా ఇస్తారు. ఇంతకుముందు 1000 రూపీస్కి 4 వెళ్ళొచ్చు దర్శనానికి. ఆ సర్వీస్ అనేది క్యాన్సిల్ అయిందంట. ఆ దర్శనంలో ఒక కండువా, దేవుడిది ఫోటో కూడా ఇచ్చేవారు. టికెట్స్ తీసుకున్నాక మా ఫోన్స్ని మొబైల్ డిపాజిట్ కౌంటర్లో డిపాజిట్ చేశాము. టెంపుల్ లోపలికి మొబైల్స్ ఎలా ఉండదు. ఈ కనిపిస్తున్న బిల్డింగ్ ఉంది కదా, అది స్వామివారి నిత్య కళ్యాణ వేదిక. అందులో 1200 మంది ఒకేసారి కూర్చునేంత స్పేస్ ఉంటుందంట. దాని కిందే ఉచిత భోజనశాల కూడా ఉంది. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. 200 రూపీస్ టికెట్ తీసుకోవడం వల్ల 15 to 20 మినిట్స్ టైం పట్టింది. ఇక్కడ లైన్స్లలో నిలబడి ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే మా దర్శనం చాలా ఫాస్ట్గా అయిందనే చెప్పొచ్చు. ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మాకు కోనేరు చూడడానికి ఎలో చేయలేదు. ఇక్కడ ముక్కోటి ఏకాదశి కోసం చేసిన అరేంజ్మెంట్స్ అండ్ ప్రోటోకాల్ లైన్స్ అన్నీ అలానే ఉన్నాయి. సో మాకు కోనేరు చూడడానికి ఛాన్స్ దొరకలేదు. ఆ లైన్స్లలోంచే మాకు దర్శనానికి పంపించారు. నేను కూడా వీడియో తీసి మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. టెంపుల్లో మాత్రం డెకరేషన్ చాలా అంటే చాలా బాగా చేశారు. రియల్ ఫ్రూట్స్ అండ్ రియల్ ఫ్లవర్స్తో చేశారు. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. టెంపుల్ లోపలికి మొబైల్స్ ఎలా ఉండవు కాబట్టి నేనేం షూట్ చేయలేదు. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి చూసి ఎలా ఉందో చెప్పండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అవి రిపీట్ అవ్వకుండా రెక్టిఫై చేసుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఫస్ట్ వీడియో. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు స్టార్ట్ దిస్ జర్నీ. I really hope you enjoyed this video. If you did, make sure to give it a thumbs up and don't forget to subscribe so you won't miss any of my future videos. See you in the next video.